హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మనం కాల్మీ డీజే ఎఫెక్ట్ని కైన్ మాస్టర్లోకి అయితే ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు కైన్ మాస్టర్ అయితే కొత్త వర్షన్ అయితే లాంచ్ చేసింది. కైన్ మాస్టర్ వర్షన్ వచ్చేసి 5.0.1 అనే వర్షన్ అయితే లాంచ్ చేసింది. ఈ వర్షన్లో వచ్చేసి ఫస్ట్ రివ్యూ వీడియో అయితే చూద్దాము. బీట్ సింక్ అలాగే కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బీట్ సింక్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ప్లస్ పక్కన ఉన్న రైట్ సైడ్ ఇలా వీడియోస్ లాంటిది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నార్మల్గా యాడ్ చేయడానికి చూపించడానికి అయితే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇందులో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఫైర్ మీ అని చెప్పేసి అదే ఎఫెక్ట్, ఆ పక్కది దాన్ని వచ్చేసి ప్లాప్ అనే ఎఫెక్ట్, ఇది వచ్చేసి మ్యాక్స్ డ్రైవ్ ఎఫెక్ట్. ఇలా సైడ్కి అయితే మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ సెట్స్ అయితే కనిపిస్తాయి. మీకు కాల్మీ డీజే ఎఫెక్ట్ అనేది కావాలనుకుంటే ఇలా స్టార్ది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, కాల్మీ డీజే ఎఫెక్ట్. తర్వాత దీన్ని ఇక్కడ మ్యూజిక్ ప్లస్ సింబల్ కింద కైన్ మాస్టర్ సింబల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ద ప్రాజెక్ట్ విల్ బి ఓపెన్డ్ ఇన్ కైన్ మాస్టర్ యాప్, ప్లీజ్ ఫినిష్ యువర్ వర్క్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ కైన్ మాస్టర్ నవ్ అని వస్తుంది కదా, ఓకే పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కైన్ మాస్టర్లో అయితే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో అలాగే వీడియో యొక్క అసెట్స్ అయితే మీకు ఇందులో అయితే యాడ్ అయిపోతాయి. ఇలా ప్రీమియం అయితే అడుగుతుంది, క్లోజ్ చేసేయండి. ఇలా టు ప్రివ్యూ దిస్ ప్రాజెక్ట్ ప్లీజ్ డౌన్లోడ్ ద రిక్వైర్డ్ అసిస్ట్ అని వస్తుంది కదా, దాన్ని ఓకే పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేస్తే మీకు కాల్మీ డీజే ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ కాల్మీ డీజే ఎఫెక్ట్ ద్వారా మనకు ఏంటి ఉపయోగం అని అంటే, ప్రతి బీట్కి అయితే ఇది సింక్ అయిపోతుంది. అంటే ప్రతి డీజే సాంగ్కి కానివ్వండి లేదా నార్మల్ సాంగ్కి అయితే ఇది సింక్ అయిపోతుంది. అంటే కరెక్ట్ ఎఫెక్ట్ అయితే మనకు వస్తుంది. అందుకే కాల్మీ డీజే ఎఫెక్ట్ అయితే మనకు బాగా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు కైన్ మాస్టర్ వచ్చేసి మనకు వర్షన్ 5.0.1లో ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి చేంజ్ అయిందండి. ఆస్పెక్ట్ రేషియో 16:9 వచ్చింది. అలాగే ఇన్స్టాగ్రామ్, ఐజీటీవీ వీడియోస్కి ఇవి ఆల్రెడీ మనకు తెలుసు 16:9, 9:16, 1.1. ఇప్పుడు వచ్చేసి కొత్తగా 4:3 అలాగే 3:4, 4:5, 2.35:1 అని చెప్పేసి ఒక రేషియో తీసుకొచ్చింది. అలాగే ఫోటో డిస్ప్లే మోడ్ వచ్చేసి ఫిట్, ఫిల్, ర్యాండమ్. ఇది వచ్చేసి నేను మీకు చెప్పాను ఇలా 3 లైన్స్ పైన సర్కిల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ అనే దాంట్లో ఫిల్ స్క్రీన్ పెట్టుకోవాలని చెప్పేసి. బట్ ఇక్కడైతే నార్మల్గా ఫిల్ స్క్రీన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఫోటో డ్యూరేషన్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ఒక ఫోటో తీసుకుంటే అది ఎన్ని సెకండ్లు ప్లే అవ్వాలని చెప్పేసి ఇక్కడైతే పెట్టుకోవచ్చు. మనం 3.5 సెకండ్స్, 3 సెకండ్స్, ఓన్లీ 2.5 అలా అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకుంటే మనకు డాష్ బోర్డ్ అయితే మీ వీడియోస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కైన్ మాస్టర్ ఇంట్రో వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే యాడ్ చేయండి. యాడ్ చేసేసుకుంటే దీంట్లో మనకి గ్రీన్ అయితే వీళ్ళు క్లారిటీ అనేది అయితే పెంచారు. 4K వరకు మనం అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకు గ్రాఫిక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటైతే వీళ్ళైతే అప్డేట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ అయితే మనం కాల్మీ డీజే ఎఫెక్ట్ అయితే ఎందులో యాడ్ అవుతుందంటే ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నా.
ఇలా స్ప్లిట్ చేస్తాను. ఒక 3 పార్ట్స్గా అయితే నేను స్ప్లిట్ చేశాను. మీరైతే వీటిలో నేను ఫస్ట్ దానికి వచ్చేసి కాల్మీ డీజే దాంట్లో క్లిప్ గ్రాఫిక్స్లో కాల్మీ డీజేలో ఫస్ట్ అయితే యాడ్ చేశాను. సెకండ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్లో కాల్మీ డీజేలో సెకండ్ అయితే యాడ్ చేశాను. మీరు వీటిలో అయితే డిఫరెన్స్ అయితే చూడొచ్చు. చూడండి, మీకు కాల్మీ డీజే ఎఫెక్ట్ ద్వారా ఎలా అయితే వస్తుందో మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది మీరు పాజ్ ఆర్ ప్లే బటన్ని కనుక హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది ఫుల్ స్క్రీన్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కాల్మీ డీజే ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.